హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 5ని చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరో ఓయాని తరిమేసి ఉంటాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన హీరోయిన్ని చూపిస్తూ ఉన్నారు. హీరోయిన్ దగ్గరికి నిన్న హెచ్ఎం వచ్చి ఉంటాడు కదా. ఇప్పుడు మాస్టర్ ఎందుకు ఈ వర్షంలో ఇక్కడ కూర్చొని ఉన్నావు అని అడుగుతున్నాడు. హీరోయిన్ జరిగిందంతా చెప్తుంది. ఇప్పుడు మాస్టర్ హీరోయిన్ని తన ప్లేస్కి తీసుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ అంటుంది, మాస్టర్ మీరే నాకు హెల్ప్ చేయాలి. అందరూ నన్ను అన్లక్కీ పర్సన్ అని అంటున్నారు. దానికి రీజన్ ఏంటి అంటే నేను ఆ చెడ్డ శక్తుల్ని చూడగలను. దయచేసి మీరే నాకు ఈ శాపాన్ని పోగొట్టడానికి హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటే, దాన్ని శాపం అని నువ్వెందుకు అనుకుంటున్నావు, దాన్ని ఒక వరం అని అనుకో అని హెడ్ మాస్టర్ అంటూ ఉంటే, నేను దాన్ని వరం అని ఎలాగా ఫీల్ అవ్వాలి? నా కళ్ళకి ఆ చెడ్డ శక్తులంతా కనిపించడం వల్లనే అందరూ నన్ను డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నారు. ఇలా హీరోయిన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు హెచ్ఎం హీరోయిన్ చేతిని చూస్తున్నాడు. తన చేతిలో ఒక బ్రేస్లెట్ ఉంది. ఈ బ్రేస్లెట్ నీకు ఎవరిచ్చారు అని హెచ్ఎం అడుగుతూ ఉంటే, దాన్ని నాకు మా అమ్మనే ఒక షాప్ నుండి కొనుక్కొని వచ్చి ఇచ్చింది అని హీరోయిన్ అంటుంది. మాస్టర్ నాకు కొంచెం నిద్ర వచ్చేలాగా ఉంది అనేసి నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రూమ్కి వచ్చేసి ఆ బ్రేస్లెట్ని చూస్తూ ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తూ ఉంది. అదేంటి అంటే హీరోయిన్ చిన్నప్పుడు తన ఫ్రెండ్తో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ ప్లేస్కి ఒక కాకి డమాన్ వచ్చి ఉంటుంది. ఆ కాకి డమాన్ హీరోయిన్ని ఆడుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అది చూసి హీరోయిన్కి కోపం వచ్చి ఆ కాకి కూర్చొని చెట్టుని కాల్చేస్తుంది. దాన్ని చూసి వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి, నువ్వు ఆ చెట్టుని అలా ఎలా కాల్చగలిగావు, ఇంకొకసారి ఎవరి ముందు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి హీరోయిన్ని ఒక రూమ్లో పెట్టి లాక్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్కి హీరోయిన్ వాళ్ళ తాత వచ్చి, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మని పంపించేస్తున్నాడు. ఇప్పుడు తాత లోపలికి వచ్చి హీరోయిన్కి ఒక బ్రేస్లెట్ ఇచ్చి, ఈ బ్రేస్లెట్ని నువ్వు ఎప్పుడూ తీయకూడదు, ఈ బ్రేస్లెట్ నీకు లక్కుని ఇస్తుంది, మీ అమ్మకి నీ మీద ఉన్న కోపాన్ని కూడా ఈ బ్రేస్లెట్ పోగొడుతుంది అని చెప్పి ఆ బ్రేస్లెట్ని హీరోయిన్కి ఇచ్చి ఉంటాడు. దాని గురించి ఇప్పుడు హీరోయిన్ థింక్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి హీరోని చూపిస్తున్నారు. హీరో తన ఆత్మశక్తిని ఇంక్రీజ్ చేయడం కోసం ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి వార్గాడ్ వస్తున్నాడు. ఆత్మశక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇలా అంతా చేయనవసరం లేదురా, ఇదిగో ఈ వైన్ తాగు, వెంటనే నీ ఆత్మశక్తి రెట్టింపు అవుతుంది అని అంటున్నాడు. వైన్ తాగితే ఆత్మశక్తి పెరుగుతుంది అంటే అందరూ అదే చేసేవాళ్ళు కదా, ఎందుకు ధ్యానం చేస్తున్నారు, నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని హీరో అంటున్నాడు. ఒకవేళ ఆ లిజీనే ఫీనిక్స్ పక్షి అయితే తనని ఇప్పుడే స్వర్గానికి తీసుకుని వచ్చేయని వార్గాడ్ అడుగుతూ ఉంటే, లేదు 50% మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది, 100% తనే ఫీనిక్స్ పక్షి అని కన్ఫర్మ్ అయితే అప్పుడు తనని స్వర్గానికి తీసుకుని వస్తాను అని హీరో అంటున్నాడు. ఈ భూలోకానికి వచ్చినప్పటి నుండి నాకు గుండెల్లో పెయిన్గా ఉంది. ఈ పెయిన్ ఎందుకు వస్తుందో, అసలు ఈ గాయం నాకు ఎలా అయిందో నాకేమీ గుర్తులేదు అని హీరో అంటూ ఉంటే వార్గాడికి అంతా అర్థమైపోతుంది. వీడు మళ్ళీ ప్రేమలో పడబోతున్నాడు, అందువల్లే తనకి గుండెల్లో పెయిన్గా ఉంది అని వార్గాడ్ కనిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు మనకి లీజీని చూపిస్తున్నారు. లీజీని చూడ్డానికి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి ఉంటారు. వచ్చి లీజీతో, ఈ ప్లేస్లో నీకు ఆపద చాలా ఎక్కువగా ఉంది, వెంటనే నువ్వు నాతో వచ్చేయని నాన్న పిలుస్తూ ఉంటే, నాన్న ఈ ప్లేస్ చుట్టూ మా మాస్టర్ మంత్రవల్యాన్ని వేశారు, ఎవరూ లోపలికి రాలేరు అని అంటూ ఉంటే, ఒకవేళ నువ్వే ఆ ఫినిక్స్ పక్షి అని తెలిస్తే మీ చెల్లెలు బాధపడుతుంది, తను అలా బాధపడకూడదు అని నాన్న అంటున్నాడు. లీజీకి కోపం వచ్చేస్తుంది. వెంటనే అమ్మ చనిపోయినప్పటి నుండి నీకు చెల్లెలంటేనే ఇష్టము, తన మీదనే ఎక్కువ ప్రేమ ఉంది, నా మీద నీకు అసలు ప్రేమ లేదు అని అంటుంది. అది విని వాళ్ళ నాన్నకి కోపం వచ్చి తనని కొడుతున్నాడు. ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం లేదు అని లీజీని బాగా తిట్టేసి అక్కడి నుండి బయలుదేరుతున్నాడు. అప్పుడు అక్కడికి చెల్లెలు వస్తుంది. నాన్న అని పిలుస్తూ ఉంటే నాన్న ఏమీ పట్టించుకోనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఏమైంది నాన్నకి ఇలా చేస్తున్నారు అనుకుంటూ వెంటనే అక్క దగ్గరికి వెళ్తుంది. అక్క దగ్గరికి వచ్చి, అక్క నీకేమైంది, నాన్న ఎందుకు అంత కోపంగా వెళ్తున్నారు, మీ ఇద్దరికి మధ్య ఏమైనా గొడవ అని చెల్లెలు అడుగుతూ ఉంది. వెంటనే అక్క, ఒకవేళ నేనే ఆ ఫీనిక్స్ పక్షి అని నీకు తెలిస్తే నువ్వు నా మీద కోప్పడతావా అని అడుగుతూ ఉంటే, నేనెందుకు కోప్పడతాను, నా అక్క ఫీనిక్స్ అయితే నాకు గర్వంగానే ఉంటుంది కదా, అందరికీ ఫీనిక్స్ అవ్వాలని ఆశ ఉంటుంది, కానీ ఆ అవకాశం అందరికీ రాదు, ఎవరో ఒకరిని మాత్రమే ఆ అవకాశం వరిస్తుంది, ఒకవేళ నువ్వే ఆ ఫీనిక్స్ పక్షి అయితే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను అక్క అనేసి చెల్లి వెళ్ళిపోతుంది. ఇదంతా విని అక్క పర్లేదు, నా మీద నా చెల్లెలకి ప్రేమ ఉంది అని రియలైజ్ అవుతుంది. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ ఏదో ఒక బుక్ చదువుతూ ఉన్నప్పుడు అక్కడికి
ఏదో చెడ్డ శక్తి లాగా ఏదో వస్తూ ఉంది. దాన్ని చూసి ఏదో చెడ్డ శక్తి లాగా ఉందే అనేసి హీరోయిన్ దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తూ ఉంది. అది ఎవరా అని చూస్తే అది ఆ డెమాన్ కింగ్నే. ఆ స్కూల్ లోపలికి వచ్చి ఉంటాడు. హీరోయిన్ ఆ చెడ్డ శక్తిని ఫాలో చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు హీరోయిన్ని ఎవరో ఫాలో చేస్తూ వస్తున్నట్టు అనిపిస్తుంది. హీరోయిన్ భయపడిపోయి అయ్యయ్యో దొంగ దొంగ అని అరుస్తుంది. ఎవరా అని చూస్తే ఆ ఓయాని హీరోయిన్ని ఫాలో చేసుకుంటూ వచ్చి ఉంటాడు. అయ్యో నేనే నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావని ఓయా అంటున్నాడు. అరే మెంటల్, ఎందుకురా నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నావని హీరోయిన్ అంటూ ఉంటే అది కాదురా బంగారం, నిన్ను చూడకుండా నేను ఎలా ఉండగలను, అందుకే వచ్చాను అని హీరోయిన్కి బిస్కెట్ వేస్తూ ఉంటే హీరోయిన్ వీడిని ఇలా వదిలేస్తే కుదరదు అనేసి వీడిని ఇక్కడ నుండి ముందు తరిమేయాలి అని అనుకుంటూ హీరోయిన్ ఓయా వీపు మీద చెయ్యి వేసి స్కూల్ నుండి బయటకు పంపిస్తూ ఉంది. హీరోయిన్ ఓయాని ఇలా టచ్ చేసినప్పుడు ఓయా ఏదో కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు తను ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేస్తున్నాడు. అది ఏంటి అంటే ఓయా వాళ్ళ లోకంలో ఉన్నప్పుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అతను ఏం చెప్పి ఉంటాడు అంటే ఏ అమ్మాయి అయితే నిన్ను టచ్ చేయగానే నీ హార్మోన్స్ అంతా యాక్టివేట్ అవుతుందో ఆ అమ్మాయిని నీకు పర్ఫెక్ట్ జోడీ అని చెప్పి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ అలా జరుగుతూ ఉండడంతో ఓయా హీరోయిన్ని తిరిగి చూస్తూ ఉన్నాడు. అప్పుడు హీరోయిన్ నార్మల్గానే చూస్తూ ఉంటుంది, కానీ వీడికి మాత్రం హీరోయిన్ ఏదో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నట్లు కనిపిస్తూ ఉంది. ఇదంతా చూసి ఓయా హీరోయిన్తో తేడాగా మాట్లాడుతుంటే అది చూసి హీరోయిన్ భయపడిపోతుంది. ఇంతసేపు వీడు బాగానే ఉన్నాడు కదా, వీడికి ఇప్పుడు ఏమైంది అని థింక్ చేస్తూ అక్కడి నుండి పరుగులు తీస్తూ వెళ్తూ ఉంది. అప్పుడు ఆ డెమాన్ కింగ్ హీరోయిన్ని చూసి తనని పట్టుకొని తన గొంతు మీద చెయ్యి వేసి నొక్కుతున్నాడు. నువ్వు మాత్రం ఇప్పుడు బయటకు రాకపోతే నేను ఈ అమ్మాయిని చంపేస్తాను అని డెమాన్ కింగ్ అంటున్నాడు. ఇదంతా రూమ్ లోపల నుండి లీజీ వింటూ ఉంది. ఇప్పుడు లీజీ బయటకు వచ్చి హీరోయిన్ని కాపాడాలని అనుకుంటుంది, కానీ అంతలో తను హీరోతో క్లోజ్గా ఉండి ఉంటుంది కదా, అదంతా తలుచుకొని తను చనిపోతేనే నేను హీరోతో కలవగలను అని అనుకుంటూ సైలెంట్గా అక్కడే నిలబడి ఉంటుంది. ఇక్కడేమో ఆ డెమాన్ కింగ్ హీరోయిన్ గొంతుని నొక్కుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా ఆ ప్లేస్కి హీరో వచ్చి హీరోయిన్ని కాపాడేస్తున్నాడు. హీరో డెమాన్ కింగ్ని చూసి నీకు ఇక్కడేం పని అని అడుగుతూ ఉంటే ఆ లీజీని నాకు అప్పగించే అని డెమాన్ కింగ్ అంటున్నాడు. నేను లీజీని దగ్గర అప్పగించలేను, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో, నువ్వు నన్ను గెలవలేవు అని హీరో అంటూ ఉంటే డెమాన్ కింగ్కి కోపం వచ్చి హీరోని అటాక్ చేస్తున్నాడు. హీరో ఈజీగా డెమాన్ కింగ్ని అటాక్ చేసేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు డెమాన్ కింగ్కి ఒక వాయిస్ వినిపిస్తుంది. అది ఎవరి వాయిస్ అని చూస్తే ఆ డెమాన్ కింగ్ అసిస్టెంట్దే. ఆ వాయిస్ ఏమంటుంది అంటే హుర్రాంగ్ మిస్సింగ్ అని. అది విని డెమాన్ కింగ్ షాక్ అయిపోయి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి డెమాన్ కింగ్ వెళ్ళి చూస్తే హుర్రాంగ్ కనిపించడం లేదు. హుర్రాంగ్ అంటే ఒక ఫ్లవర్ లాంటిదంట. హుర్రాంగ్ ని తీసేంత ధైర్యం ఎవరికి ఉంది, ఈ ప్లేస్ కి ఎవరు వచ్చి వెళ్లారో ఎంక్వైరీ చేయమని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ మైకం నుండి కళ్ళు తెరుస్తుంది. అప్పుడు పక్కనే లీజీ ఉంటుంది. తను నన్ను క్షమించు, మాస్టర్ నన్ను ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళకూడదు అని చెప్పారు, అందుకే నేను నిన్ను కాపాడడానికి రాలేకపోయాను, నన్ను క్షమించు అని లీజీ అంటూ ఉంటే పర్లేదు, మీకోసం నా ప్రాణం పోయినా పర్లేదు, నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను అని అంటుంది. మీరు నాకు చాలా సార్లు హెల్ప్ చేశారు అని హీరోయిన్ అంటూ ఉంటే అది విని హీరోకి కోపం వచ్చి ఏంటి నీ ప్రాణాలు పోయినా నీకు హ్యాపీగానే ఉంటుందా అనేసి నేను నీకు నేర్పించిన మంత్రాన్ని 1000 టైం కాపీ చెయ్యి అని చెప్పేసి నువ్వు ఇప్పుడు రాయడం స్టార్ట్ చేయకపోతే దాన్ని 10,000 టైమ్స్గా మార్చేస్తాను అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఈ మాస్టర్ పెద్ద జిడ్డుగాడ్లాగా ఉన్నాడే అని తిట్టుకుంటూ తన పనిష్మెంట్ని రాయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి కుకింగ్ గార్డ్ని చూపిస్తున్నారు. కుకింగ్ గార్డ్నే ఆ హుర్రాంగ్ని దుబ్బేసి ఉంటుంది. డెమాన్ కింగ్ దాన్ని కనిపెట్టేసి వచ్చి కుకింగ్ గార్డ్ గొంతు పట్టుకుంటున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నా హుర్రాంగ్ని నువ్వు దొబ్బేసి ఉంటావు, మర్యాదగా నాకు నా హుర్రాంగ్ని తిరిగి ఇవ్వు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే నేనేం దొబ్బేలేదే, అలాంటిదేంటో కూడా నాకు తెలియదు, నేను వంట చేసుకోవడం కోసం ఒక చిన్న ఫ్లవర్ని మాత్రమే తీసుకొని వచ్చాను, అది కూడా కుకింగ్ కోసము అని కుకింగ్ గార్డ్ అంటూ ఉంటే ఆ ఫ్లవర్ ఎక్కడా అని డెమాన్ కింగ్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఆ ఫ్లవర్ని చూస్తే పొయ్యిలో వేసి మంట పెట్టేసి ఉంటుంది కుకింగ్ గార్డ్. డెమాన్ కింగ్ దాన్ని చూసి షాక్ అయిపోయి తన పవర్స్ని యూజ్ చేసి ఆ హుర్రాంగ్ని బయటకు తీస్తున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే నా హుర్రాంగ్ని ఇలా చేస్తావు అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే నేను కావాలంటే ఆ ఫ్లవర్ని బాగు చేసిస్తాను, నన్ను ఇలా తిట్టకు అని కుకింగ్ గార్డ్ అంటుంది. నీ వల్ల దాన్ని బాగు చేయడానికి అవుతుందా అని డెమాన్ కింగ్ అడుగుతూ ఉంటే నా వల్ల అవుతుంది, నాతో వచ్చి చూడు అని కుకింగ్ గార్డ్ అంటుంది. ఇప్పుడు మనకి హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ పనిష్మెంట్ని రాసి బాగా టయర్డ్ అయిపోయి అక్కడే పడుకుని నిద్రపోతూ ఉంది. అక్కడికి అప్పుడు ఓయా వస్తున్నాడు. ఓయాకి హీరోయిన్ మీద ఒక కన్ను
ఉన్నట్టుంది. ఎలా అయినా హీరోయిన్ని పడేయాలి అని అక్కడికి వస్తున్నాడు. ఓయాని చూసి హీరోయిన్ భయపడిపోయి నిద్ర లేచి, రే నన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చేసావా అని అడుగుతూ ఉంటే, లేదు బంగారం, నేను నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదు, నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నేను కావాలంటే నీకు ఈ పనిష్మెంట్ అంతా కాపీ చేసి ఇవ్వనా అని ఓయా అంటూ ఉంటే, మర్యాదగా ఇక్కడ నుండి పారిపో, లేకపోతే నా చేతుల్లో నువ్వు చేస్తావు అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు ఓయా హీరోయిన్ షోల్డర్ పట్టుకుని మసాజ్ చేస్తూ, నీ కోసం నేను ఇదంతా కాపీ చేయకపోతే ఇంకెవరు చేస్తారు అని హీరోయిన్కి బిస్కెట్స్ వేస్తూ ఉంటే, హీరోయిన్ ఆ టార్చర్ భరించలేక అక్కడి నుండి పారిపోతుంది. హీరోయిన్ వెనకాలే ఓయా తరుముకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ వెళ్ళి హీరోని గుద్దేస్తుంది. ఏమైంది, దేన్నైనా చూసి భయపడిపోయావా అని హీరో అడుగుతూ ఉంటే, అదంతా ఏం లేదు మాస్టరు, నేను జస్ట్ ఊరికే అలా వాకింగ్కి వచ్చాను అని అంటుంది. ఏంటి వాకింగ్ నా అని హీరో కొంచెం డౌట్గా చూస్తున్నాడు. ఇప్పుడు హీరో ఒక వైన్ బాటిల్ ఇచ్చి, ఈ వైన్ని తాగావు అంటే బాడీ పెయిన్స్ అంతా తగ్గిపోతుంది అని దాన్ని హీరోయిన్కి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ డెమాన్ కింగ్ హీరోయిన్ ఇందాక అటాక్ చేసి ఉంటాడు కదా గొంతు పట్టుకొని, సో తనకి బాగా పెయిన్గా ఉండి ఉంటుంది అని హీరో దాన్ని హీరోయిన్కి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు డెమాన్ కింగ్ని కుకింగ్ గార్డు స్వర్గం యొక్క బార్డర్లోకి తీసుకుని వచ్చి ఉంటుంది. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి దీనికి సరిపడే మెడిసిన్స్ని తీసుకుని వస్తాను అని అంటుంది. నేను ఎలా నమ్మాలి అని డెమాన్ కింగ్ అడుగుతున్నాడు. నిన్ను లోపలికి తీసుకుని వెళ్తే నేను ఇరుక్కుంటాను, నిన్ను చూడ్డానికి ఒక డెమాన్ లాగా ఉన్నావు, నిన్ను నేనెలా లోపలికి తీసుకుని వెళ్ళగలను అని కుకింగ్ గార్డ్ అడుగుతూ ఉంటే, ఇప్పుడు వెంటనే డెమాన్ కింగ్ ఒక చిన్న మంత్రం వేసి తన డ్రెస్ని స్వర్గం వాళ్ళ డ్రెస్ లాగా మార్చేస్తున్నాడు. దాన్ని చూసి కుకింగ్ గార్డ్, డ్రెస్ అంతా ఓకే కానీ ఫేస్ ఏంటి అంత కోపంగా ఉంది అని కుకింగ్ గార్డ్ అంటూ ఉంటే, వెంటనే డెమాన్ కింగ్ నవ్వుతూ, ఇప్పుడు ఓకేనా, సరే వెళ్దాం రా అని అడుగుతున్నాడు. ఓకే అనేసి కుకింగ్ గార్డ్ డెమాన్ కింగ్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరూ కలిసి రెయిన్ గార్డ్ ఉండే ప్లేస్కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే లిన్ మాత్రమే ఉంది. ఇప్పుడు కుకింగ్ గార్డ్ లిన్తో, రెయిన్ గార్డ్ ఎక్కడికి వెళ్ళారు కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటే, అతను వేరే ఒక దూరపు ప్రాంతంలో కరువు వచ్చింది అని దాన్ని బాగు చేయడానికి అక్కడికి వెళ్ళారు అని అంటుంది. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కుకింగ్ గార్డ్ లిన్ని ఒక తట్టు తట్టి మైకంలోకి పంపించేస్తుంది. తన నడుము మీద ఉన్న బాటిల్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న మంత్రించిన మట్టిని ఒక డ్రాప్ తీసుకుని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనకి హీరోయిన్నే చూపిస్తున్నారు. తను హీరో ఇచ్చిన వైన్ని తాగేసి పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తుంది. అప్పుడు ఆ ప్లేస్కి హీరో వస్తున్నాడు. హీరో అక్కడికి రాగానే హీరోయిన్, చూసారా మాస్టర్, నేను ఏది కూడా సరిగా చేయలేకపోతున్నాను, కరెక్ట్గా మంత్రాన్ని యూజ్ చేయలేకపోతున్నాను, ఎవరికి హెల్ప్ చేయలేకపోతున్నాను, నేను ఒక వేస్ట్, అన్లక్కీ, కనీసం నేను ఇప్పుడు నిలబడలేకపోతున్నాను అనేసి హీరో మీదనే వాలిపోయి నిద్రపోతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయించేలాగా ఉన్నాడు. అలా సూర్యుడు ఉదయిస్తే తన నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని సూర్యుడిని మాయం చేసేస్తున్నాడు హీరో. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.